బీట్రూట్ రైస్ తయారు చేయబోతున్నాను. ఓకే, బీట్రూట్ రైస్ అయితే చేస్తున్నారంట. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అయితే 3 రెసిపీస్ అయితే అద్దరిపోతాయి. అండ్ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పరా మాకు? తప్పకుండా. బాస్మతి రైస్ 1 kg తీసుకున్నాము. 1 కప్పు బీట్రూట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర, స్పైసెస్, చెక్క, లవంగాలు, యాలకులు అండ్ బే లీవ్స్, కొంచెం జీడిపప్పు, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నెయ్యి అండ్ నూనె కలిపి చేస్తున్నాను. ఓకే, చూసారు కదండి. ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం మంచి రెసిపీని అయితే ఇప్పుడు ట్రై చేద్దాము. అండ్ టేస్ట్ ఎలా ఉంది కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఓకే ఆంటీ, మీరు చేస్తున్నారు కదా రెసిపీ, దానికి ఎన్ని కేజీస్ రైస్ని అయితే తీసుకుంటున్నారు? 1 kg రైస్ కడిగి ఒక పావు గంట ముందు నానబెట్టుకోవాలి. ఓకే అండి. ఒక 4 స్పూన్ల నూనె, నెయ్యి, అలాగే కొంచెం నూనె, కొన్ని యాలకులు, చెక్క, లవంగాలు వేసుకొని కొంచెం వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 1 కప్పు ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. కొంచెం పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, 3-4 పచ్చిమిర్చి, ఇందులోకి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఈ వంట ఎట్లా నేర్చుకున్నావు సునీత? మీకు ఎవరు నేర్పించారు? ఇది మామూలుగా మా బాబు బీట్రూట్ ముక్కలు తినడు. అందువల్ల ఏం చేశానంటే నేను ఇలాగైతే తురిమితే కనుక అడ్డుపడవు కదా, అందుకని నేను ఇలాగ కొంచెం అయితే బాగుంటుందని కొంచెం పసుపు వేసుకొని, కొంచెం కారం. మంచి న్యూట్రియంట్ కదా. అవును బీట్రూట్ మంచిది కదా ఒంటికి, అందుకని చెప్పేసి ఇక ఈ విధంగా అయితే కొంచెం తింటారు అన్న ఉద్దేశంతో ఉప్పు వేసుకున్నాము. కొంచెం గరం మసాలా కొంచెం, మళ్ళీ తర్వాత కొంచెం వేసుకోవచ్చు. కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే. మన ఊటీలో కూడా మన గెస్ట్ హౌస్లోనే బీట్రూట్. అవును విద్య, గుర్తుందా? మనకి ఫ్రెష్ బీట్రూట్ దొరికింది అక్కడ మనకి. అప్పుడప్పుడు మనం ఏం చేసాం, తెచ్చి ఫ్రై చేసుకున్నాం. చాలా బాగుంది కదా. అవును టేస్ట్. బాగా తురుము పెట్టుకున్నటువంటి బీట్రూట్ 1 కప్పు, పెద్ద కప్పు వేస్తున్నాను. ఎందుకంటే మనం కేజీ రైస్ తీసుకున్నాం కనుక ఇంత బీట్రూట్ పడుతుంది. బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇక వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగాలి, పచ్చివాసన పోయే వరకు కూడాను కొంచెం వేయించుకోవాలి. ఇలా స్మెల్ అయితే అదిరిపోతుంది. బాగుందా?
జ్యోతి వాసన మాత్రం చాలా బాగుంటుంది కదా. ఇంక తినడమే లేటు. పెరుగు లాస్ట్లో వేస్తారు. ఇప్పుడు దీనిలోనే వేగిన తర్వాత 2 నిమిషాల తర్వాత మనం పెరుగును కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఇదంతా బాగా కలుపుకొని ఒక అర నిమిషం పాటు ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇక రైస్ వేసుకోవాలి. మనం ఇలాగా కడిగి నానబెట్టినటువంటి బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకోవాలి. బీట్రూట్ అన్నిటితో పాటుగా ఈ రైసు బాగా కలిపెట్టుకోవాలి. చూసి ఎంత మంచి కలర్ వచ్చేసిందో. నువ్వు ఎక్కువ కాలేజ్కి ఎలాంటి శారీస్ కట్టడానికి ఇష్టపడుతుంది? కొంచెం ఏంటంటే కనుక ఈజీగా డైలీ వేర్ అండ్ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం అందరం మేడమ్స్ అందరం కూడా బాగా ఒకటి ఇలాగా కట్టుకుందాం అనుకోని, మన ముగ్గురు ఎలా అయితే కట్టుకున్నామో మేము కూడా ఇలా ఉంటే బాగుంటుంది అనుకొని ఒక టైప్ ఆఫ్ శారీస్, పట్టు శారీస్ అనో బెన్నీ సిల్క్ అట్లాగా ఒక వెరైటీ అనుకుని కట్టుకుంటాం. మేము కూడా రెగ్యులర్ కాటన్స్ ఎక్కువగా ఇష్టపడతాం. ఎందుకంటే కొంచెం అక్కడ అన్ని ఎండకి కొంచెం అట్లాగా కొంచెం కంఫర్టబుల్గా ఉండటానికి. ఇందులోకి ఇప్పుడు మనం సరిపడా నీళ్ళు వేసుకోవాలి. మనం ఇప్పుడు దీనిలోకి ఒక డబ్బాకి 1.5 వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నానబెట్టాం కదా మనం. నీళ్ళు కూడా వేసేసుకున్నాం మనం. ఇలాగ నీళ్లు పోసుకున్నాక ఒకసారి కలిగి పెట్టుకొని దీనిలోకి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుంటే సరిపడా ఉప్పు వేసి వేసుకుందాం. జ్యోతి చూడు సరిపోయిందో లేదు. ఉప్పు కొంచెం పడుతుందా? సరిపోతుందా? చూస్తావు విజయ, నువ్వు కూడా ఒకసారి ఇలా చూసుకుంటే ఇంకా తినేటప్పుడు ఏ ప్రాబ్లం. అవును, ఇలాగా ఒకసారి మొత్తం కలిపి పెట్టేసుకొని ఇలాగా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలా మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు అది కంప్లీట్గా ఉడికిపోతుంది అనమాట. ఇది చూడండి ఇలా ఉడికిపోయింది. దీనిలోకి పైన ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకున్నట్లయితే కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ రెసిపీ అయిపోయింది. బీట్రూట్ పలావ్ ఎమ్మిగా వాసన అయితే గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు నేను కొత్త టైప్గా ఉంటుంది, కేరళ ఇది పెరుగు చట్నీ చేయబోతున్నాను. పెరుగు చట్నీ అంటే చేస్తున్నారు. అండ్ దానికి కావాల్సిన కేరళ స్టైల్ అది కూడా పెరుగు చట్నీ. అయితే మనం రోజు రొటీన్గా ఎక్కువ పెరుగు చట్నీ అయితే చేసుకుంటూ ఉంటాం, కానీ ఇవాళ మాత్రం కేరళ స్టైల్లో పెరుగు చట్నీ అయితే చేస్తున్నారు. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? దీనికి నెయ్యి కర్డ్ కావాలి, మంచి తీయటి పెరుగు కావాలి. ఇది కొంచెం నేను తీసుకున్నది వచ్చి ఒక 750 అట్లా ml తీసుకున్నారు. బాగా బీట్ చేసి దీన్ని బాగా మనం ఇలా కలుపుకొని గడ్డలు లేకుండా ఇంకా కొంచెం పలుచగా చేసుకోవాలి వాటర్ వేసి. దీనికి పసుపు, కొంచెం కారం, సాల్ట్, ఆవాలు, దోసకాయ కావాలి, చిన్న సైజు దోసకాయ తీసుకున్నా, పచ్చి కొబ్బరి ముక్కలు,
తర్వాత తాలింపుకి ఎండుమిరపకాయ, కరివేపాకు, మళ్ళీ ఆవాలు కూడా కావాలి, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర లాస్ట్లో గార్నిష్. మనం ఎప్పుడు రొటీన్ గా పెరుగు చట్నీలో ఏం వేసుకుంటాం, తాలింపు కొత్తిమీర వేసుకొని సర్వ్ అయితే చేసేసుకుంటాం. కానీ ఇక్కడ నాకు స్పెషల్ గా దోసకాయ అయితే కనబడింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రెసిపీ అయితే త్వరగా చేసేసి టేస్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ మనం చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కొంచెం వాటర్ వేసి ఒక 70% అట్లా మగ్గేటట్టుగా చేసుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టేసి వస్తాను. పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఇన్ని ఆవాలు వేసి మెత్తగా మిక్సీ వేసుకొని చూసారు కదండి, ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు ఎక్కువ వేయకూడదు, వేసి వేయనట్టుగా. కారం కూడా చాలా తక్కువ, పావు స్పూన్. దీంట్లో కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా ముక్కలు వేసి నెక్స్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఆవాలు పేస్ట్ వేసేసి ఎంత వేస్తున్నాం మనం చూసుకొని వేసుకోవాలి. ఇందాక మనం చూపించాం కదా కొన్ని కొబ్బరి ముక్కలు, కొంచెం ఆవాలు వేసింది, అది గ్రైండ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ తాలింపు. నెక్స్ట్ తాలింపు పెట్టాము. ఇంక సింపుల్ తాలింపే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి అవసరం లేదు. కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆవాలు, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసి ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు 4 వేస్తున్నాను, 3 వేస్తాను. కొంచెం కరివేపాకు, వేడి మీద వేసేది. ఆ వేడి చల్లార్చిన కొంచెం చల్లారిన తర్వాత తాలింపు కొంచెం చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇది చల్లారాలి, ఇది చల్లారాలి. ఇది కొంచెం పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఈ పెరుగులో కలుపు. అలాగే తాలింపుని కూడా దీంట్లో వేస్తాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో
చాలా తక్కువ టైం తీసుకుని టేస్టీగా ఉంటే కేరళ పెరుగు పచ్చడి రెడీ అయింది. మీ ఇద్దరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. మీ అందరూ ఇష్టపడేలాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే 2 రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ 3rd రెసిపీకి అయితే వచ్చేసినాము, స్నాక్స్. అండ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? దీన్ని ఉల్లిపాయ వడ అంటారండి. ఓకే, ఉల్లిపాయ వడ. అబ్బా, ఇది కూడా చాలా బాగుంది పేరే. పిల్లలు చాలా ఇష్టపడతారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా బాగుంటాయి. చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అండి, పెద్ద కాస్ట్లీ కూడా ఏముండవు, మనం న్యాచురల్గా వాడుకునేవే ఉంటాయి. ఓకే, పెద్ద ఉల్లిపాయలు సన్నగా చాప్ చేయాలండి. చూడండి ఇలాగా. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం చిల్లిపాయ పేస్టు, 2 కప్పులు బియ్యం పిండి అండి. డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఇంతవరకేనండి. చూసారు కదా, చాలా తక్కువ ఐటమ్స్తో ఒక మంచి టేస్టీ రెసిపీని అయితే ఇప్పుడు చూద్దాము. అండ్ ముందుగా మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నామండి. కట్ చేసి సన్నగా కొంచెం మనం కారం ఎక్కువ వాడతాం కాబట్టి ఎక్కువ కారం లేకుండా సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలండి. ఓకే, సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, అంటే లీవ్స్ ఉంటే ముందు అయితే పిండి కలిపేస్తున్నా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండి కలిపేస్తామండి లాస్ట్. ఓకే, ముందుగా అయితే రెడీ చేసుకున్న తర్వాత మనం ఫ్రై అయితే చేద్దాము. అండ్ ఎలా మిక్స్ చేస్తున్నారు, వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. అండ్ ఇప్పుడైతే చేసేద్దాం. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని అయితే ఇప్పుడు నేను మందపాటి బాండ్లీ ఒకటి తీసుకోవాలండి. దీనిలో ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఈ ఉల్లిపాయలను ఇలా స్మాష్ చేసుకుంటే మనం సన్నగా తరిగినా కానీ ఇంకా సన్నగా వస్తాయండి. దానిలో పచ్చితనం కూడా బయటకు వచ్చేస్తుంది వాటర్ రూపంలో. ఇంకండి 4 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. తర్వాత నెక్స్ట్ ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేస్తాము. తర్వాత కరివేపాకు, తర్వాత కొత్తిమీర, జీలకర్ర, ఒక ఫుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. దీనికి మొత్తానికి 2 కప్స్కి మొత్తానికి సరిపడినంత ఉప్పు చూసి వేసుకోవాలండి. జీలకర్ర కొంచెం వేయాలి. తర్వాత ఇదంతా కలవడానికి కొంచెం మనం ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ కలపాలండి. కొద్దిగా కారం, ఇది మొత్తం బాగా వాటర్ కొంచెం బయటకు వచ్చేలాగా బాగా గట్టిగా కలుపుకోవాలండి. ఇలా తిప్పుతూ కలిస్తే మొత్తం కలిసిపోతుంది. దీనిలో ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న 2 కప్స్ ఈ బియ్య పిండిని, 2 కప్స్ బియ్య పిండి ఇలా కలుపుతూ వెళ్ళాలండి. టూ కప్స్ కన్నా కొంచెం ఎక్కువే ఉందండి. నేను సరిపడినంత తీసుకున్నానండి ఇక్కడ. కొంచెం టైట్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా చిలుకుతున్నట్టు చూసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి మనం. పకోడీ స్టైల్లోనే ఉంది. కాకపోతే శనగపిండి బదులు బియ్యపిండి అంటే ఎక్కువ నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు
చాలా చక్కగా కూడా ఉంటాయి కొద్ది ఏరియా. ఇప్పుడు ఇది ఇలా కలుపుకొని ఇలా చేసుకోవాలమ్మా. దాని తర్వాత ఇది చేతులతోనే చేయాలి. కొంచెం నూనె రాసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత నూనె పోసి దానిలో వేయించుకోవాలి. ఇంకా నేను ఈజీగా ఉంటుందని కొన్ని ఉండలు చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఈ ఇది ఎక్కడ నేర్చుకున్నావు ఈ వంట? ఇదిగో మా పాప అసలు ఏమి తినకపోతుంటే ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ట్రై చేశాను. తనకి బాగా నచ్చింది. ఇంకా పిల్లలందరూ కూడా ఇలానే చేసి పెట్టాను నిజంగా. వాళ్ళు కూడా లైక్ చేశారు. తర్వాత నేను కొన్ని వాటిలో వీటిలో అందరూ బియ్యం పిండి అంటే కొంచెం రోగాలు ఏమి ఉండవు కదా, దీన్ని యూజ్ చేస్తున్నారు అందరు బాగా. ఇలానే చేస్తున్నారు. తర్వాత బాదాలు కూడా చేశాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటట్టు ఈజీగా అయిపోయిస్తున్నాయి. ఈజీగా అయిపోతున్నాయి. కొంచెం ఉల్లిపాయలు కోయడం ఒకటి టైం అంతే. కొంచెం ఏం లేదు, శ్రమ అనుకోకుండా సన్నగా తలుపుకుంటే ఈజీగా అయిపోతుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని రెగ్యులర్ కాబట్టి వేసేసి కలిపేసుకోండి. మంచి వర్షం పడుతున్నప్పుడు ఈ సీజన్లో చాలా బాగుంటుంది. బాగుంటుంది. మంచి క్రిస్పీ ఆనియన్స్ నూనె కొంచెం బాగా హీట్ అయితే గారెలు పైకి వస్తాయి. వంటలన్నీ బాగా చేస్తావు కదా, ఎక్కువ ఏది బాగా చేస్తావు? స్వామి చెప్పింది నువ్వు మేతి చెమలు బాగా చేస్తాను. ట్రై చేసి బాగా వస్తుంది. మా పాపకి ఎప్పుడు హోటల్ ఫుడ్ అదే అడుగుతుంది. రకరకాలుగా చేస్తాను. బాగుంటుంది కదా అన్నట్టు, తనకి ఇష్టమైన ఫుడ్ కదా అన్నట్టు అది ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి మ్యారేజ్ అయితే ఆ బాబు రోజు ఒక ఫంక్షన్ చేశారు. మా ఫ్రెండ్ చాలా బాగా చేశారు. వాళ్ళ బాబు కూడా అందరం ఈవినింగ్ స్నాక్ లాగా డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసింది తను. అప్పుడు ఒక స్నాక్ లాగా చేశాను. చేసి పుల్కా చేశాను. బాగా కుదిరింది. అందరు బాగా ఇష్టంగా తిన్నారు. పొరాటా పాయ కూడా బాగా చేస్తూ ఉంటాయి కదా. చేస్తాను. కొంచెం వీళ్ళకి బోన్స్కి మంచిదని చెప్పేసి ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తాను. ఒకరోజు మాకు కూడా పంపించింది. ఎంత బాగా చేస్తుంది. మా వారు కూడా బాగా చూసుకున్నారు. ఏం చేస్తుంది? ఎంతసేపు టీవీ చూడటమేనా? నేను ఇక్కడ కిచెన్ లో ఎంత కష్టపడుతున్నావు. వచ్చే చూడు. ఉల్లిపాయ మా ఫ్రెండ్ వేడిగా ఉల్లిపాయ ఇంకా మళ్ళీ అంటే అడగండి. ఏం బాను నువ్వు వంటలు ఏది బాగా చేస్తావు? అన్నీ చేస్తా. ఏం కావాలంటే అడగండి, అది చేసి పెడతా. ఒకరోజు పిలు, భోజనానికి అప్పుడు అడుగుతాం. తప్పకుండా. ఏం చేస్తావు ఏంటో అది చూస్తాం. చికెన్ బిర్యానీ చేస్తాను, రొయ్యలు ఫ్రై చేస్తాను. రొయ్యలు కర్రీ ఈ మధ్య మా పాప టేస్ట్ ఇచ్చామంట. చాలా ఎన్నిసార్లు అనిందో. చాలా బాగా చేస్తావు. చాలా బాగా చేస్తాను. నాన్ వెజ్ బాగా చేస్తాను. ఇంకా ఏం కావాలన్నా బాగా చేస్తాను. ఇంత టైం ఎక్కడ ఉంటుంది బాను? అన్ని ఇంట్లో పని అంతా నువ్వే చేసుకుంటావు. గుళ్ళు తిరుగుతావు మంచిగా. క్లబ్ యాక్టివిటీస్ లో చాలా మంది యాక్టివ్ గా ఉంటావు. టైం తీసుకొని చేస్తాను. నీకు కూడా పెట్టింది కదా. ఇప్పుడు ఇలా చేస్తున్నాం కదండి, ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలానే వేయాలి. బాగుంది. మంచిగా టీ పెట్టుకొని మసాలా టీ దీంతో వర్షం వస్తున్నప్పుడు చాలా బాగుంటాయి. వేడి వేడి ఇలా తింటే సూపర్.
ఇందా చేసిన పెరుగు చట్నీలో కూడా మంచిగా వేడి అన్నం ఆ పెరుగు చట్నీ వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఏమి లేనప్పుడు కూడా నేను ఆ పెరుగు చట్నీ చేసి పెట్టేస్తే ఒక 2 days వస్తుందండి. ఉట్టి అన్నంలో చాలా బాగుంటుంది. అంటే అనుకోకుండా కొంచెం రైస్ కూడా చేశాం కదమ్మా, దాంట్లో కూడా బాగుంటుంది అన్నట్టుగా మా ఫ్రెండ్ చేశారు. అసలు యాక్చువల్గా అయితే అది విడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది, కానీ అదే చెప్తున్నాను. వైష్ణవి ఇది అంజలి పెట్టావు కదా యూట్యూబ్ ఛానల్, ఎవరిది అది పేరు? ఆ పేరు వచ్చేసి మా మమ్మీ పేరు. నీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని? ఓకే, మనకి లాక్డౌన్లో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి నేను కూడా ఫస్ట్ రెసిపీస్ని అయితే ట్రై చేశాను. చాలా రెసిపీస్ అయితే మేము ఇంట్లో ట్రై చేసామన్నమాట. అండ్ అలానే కొంచెం నేను ఫస్ట్లో అసలుకి ఏం తినేదాన్ని కాను, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అన్నీ బాగా తింటున్నాను. ఎందుకు నువ్వే టెంప్ట్ అయిపోయావా? అసలుకి అంటే మమ్మీ చేసింది అనుకోండి, ఏం వేసిద్దా ఏమో అని చెప్పి తినను. ఇప్పుడు నేను దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి ఓ ఏనా వేసేదని చెప్పి తింటున్నా. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ప్రెసెంట్ స్టడీస్ అయిపోయిందా? స్టడీస్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. చాలా కష్టపడుతున్నావు ఈ ఛానల్ కోసం, మంచి మంచి ఎన్ని పెడుతున్నావు. ఇప్పుడిప్పుడే నాకు కూడా కొంచెం నేమ్ కూడా వస్తుంది. పిల్లలు ఊరికినే టైం పాస్గా ఫోన్ చూసుకొని టీవీ చూసుకొని కూర్చోకుండా మంచిగా టైం యూటిలైజ్ చేస్తున్నావు కదా. అవునా, ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెట్టాలి. తప్పకుండా. ఇది కొంచెం రేట్ పడుతుంది, లోపల నుంచి బాగా ఉడకాలి కాబట్టి, డీప్ పిండి కాబట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని ముందుగా ఉంచుకున్నాం అనుకోండి, అవి అంతా తర్వాత వేయించేసుకుంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. కొంచెం టైం టేకింగ్ అండి ఇది. సరే, ఈరోజు మనం చేసిన 3 రెసిపీస్ టేస్ట్ చూద్దాం. ఫస్ట్ బాగా టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయో. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఇది బీట్రూట్ రైస్. ఎలా ఉంది బాను? అయితే బాగా తెలుస్తుంది బీట్రూట్ ఫ్లేవర్. చాలా వెరైటీగా బాగుంది, స్పైసీగా ఉంది, చాలా చాలా బాగుంది. పిల్లలకి ఇలా బీట్రూట్ తినని వాళ్ళకి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా హెల్దీగా తినేస్తూ ఉంటారు. కలర్ఫుల్గా ఉంది, బాగుంది. నెక్స్ట్ వడలు. చాలా క్రిస్పీగా తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చాలా బాగున్నాయి. నెక్స్ట్ కేరళ పెరుగు పచ్చడి విత్ రైస్ కూడా తినవచ్చు. వెరైటీగా బాగుంది. దీంట్లో తెలియని ఫ్లేవర్ ఒకటి తెలుస్తుంది, అంటే ఆవాలు ఫ్లేవర్ కొద్దిగా బాగా తెలుస్తుంది అన్నమాట. చాలా చాలా బాగున్నాయి 3 ఐటమ్స్. రైస్తో ఎలా ఉంది? రైస్తో తింటున్నాను. బాగుంది. టేస్ట్ చేస్తాను. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అన్నీ చేసి అలసిపోయాం కదా, మంచిగా చాలా చాలా బాగుంది.